అన్న రేవంత్ అన్న, నమస్కారం అన్న. నా పేరు సంజీవ్ అన్న. నేను సిబిఐటి ఎంప్లాయీలో 2007లో జాయిన్ అయినాను. ఇప్పుడు స్టిల్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను అసిస్టెంట్ ప్రోగ్రామర్గా. నేను నాన్ టీచింగ్ ప్రెసిడెంట్ ఎంప్లాయీ అన్న. నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ కోసం పోరాడుతున్నాను. 2019 నుంచి మాకు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ చేయలేరు. సో నిన్న ఇంప్లిమెంట్ చేసామని కొన్ని ఇంక్రిమెంట్ వేసి ఈరోజు నిన్న 6 మందిని సస్పెండ్ చేసిరన్న. మమ్మల్ని లోపల రానియమంటే పోలీస్ బందోబస్తు పెట్టారన్న. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అర్థమవుతలేదు సార్. సీఎం అన్న, దళితుని నేను వికలాంగుని, నన్ను ఈ రకంగా హింసిస్తున్నా. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని. రేవంత్ అన్న, మీకు పుణ్యం ఉంటుంది. తెలంగాణ ఎంప్లాయీకి, ఒక దళితునికి రేవంత్ అన్న గారు మీరు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఒక వికలాంగుని కోరుతున్నానన్న. ఈ సమాచారము ఈ వీడియో రూపంలో మీకు చేరాలని చెప్పి మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. రేవంత్ అన్న, ఆదుకోండి అన్న. సిబిఐని నమ్ముకొని బతుకుతున్నాను నేను. నా కుటుంబం అయిపోతుందన్న. నా ఎంప్లాయీస్ కోసం ఈరోజు పోరాడినాను. నా ఎంప్లాయీస్ వస్తే బయటకు వస్తా అంటే వాళ్ళకి అందరికీ సస్పెండ్ చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ ఎవరు అందరూ నాకు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదన్న. నేను ఒక్కని అయిపోయినా. నన్ను ఆదుకోండి ప్లీజ్ అన్న. రేవంత్ అన్న, దయచేసి ఆదుకోండి అన్న. నన్ను ఆదుకోండి అన్న, ప్లీజ్ అన్న. ఆదుకోండి. తాపై పడుతున్నా అన్న. ఈరోజు ఇన్నేళ్ళ నుంచి లోపల ఉన్న ఈరోజు నన్ను గేటు బయట పెట్టిరన్న. రేవంత్ అన్న, ఆదుకో రేవంత్ అన్న గారు, ప్లీజ్ అన్న. మీకు కాలు మొక్కుతా అన్న.